శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. నుడువుల నేర్పు చాలని మనుష్యుడెరుంగక తప్పనాడినం కడు కృపతో చలంగుదురు గాని అదల్పరు తజ్ఞులెల్ల తప్పడుగులు పెట్టుచు నడుచునప్పుడు బాలుని ముద్దు చేయగా తొడగుదురింతే కాని పరద్రోయుదురే ఎవరైనా భాస్కర. శతకారుడు చక్కటి ఉపమానంతో అర్థవంతమైనటువంటి పద్యాన్ని మనకు అందిస్తున్నాడు. ఎటువంటి మనుషులైనా సరే, కర్కోటకులు కానివ్వండి, ఎట్లాంటి వాళ్ళైనా సరే, చిన్నపిల్లవాడు తప్పటడుగులు వేస్తూ ఉంటే వాడిని ప్రేమిస్తారే తప్ప కిందకి పడదోయరు. అయ్యో ఎందుకు పడ్డావు అని కూడా ప్రశ్నించరు. చాలా దయగా వాడిని దగ్గరికి తీసుకుంటారు. అదేవిధంగా పండితులైన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, విజ్ఞులైన వాళ్ళు ఎదురుకుండా ఎవరైనా తెలియకుండా మాట్లాడితే, నేర్పు లేకుండా మాట్లాడితే దాన్ని సహిస్తారు తప్ప కోపంతో దోషాన్ని చూపించరు. ఇది విజ్ఞులు చేసేటువంటి పని. ఇక్కడ తజ్ఞులు అని వాడారు కొత్త పదం. మనకి ప్రచారంలో లేనటువంటి పదం. పండితులైన వాళ్ళు అనే అర్థంలో వాడారు. ఎంత చక్కటి ఉదాహరణని మంచి మాటలతో శతకకారుడు తెలియజేస్తున్నాడో కదా.